నువ్వు రక్షించబడక ముందు నువ్వు ఎలాగైనా మాట్లాడొచ్చు. మాట్లాడినప్పుడు ఏమంటారో తెలుసండి, నువ్వు ఎలాగైనా ఈ మనిషి ఇంతేనండి, ఇప్పుడు ఈయన ఇంతే, ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు, ఈయన మాట తీరి అంత అనుకుని వెళ్ళిపోతారు. కానీ రక్షించబడిన తర్వాత కూడా నువ్వు అదే విధంగా మాట్లాడడానికి ఏమంటారో తెలుసా, ఎందుకండి రక్షించబడిందని చెప్తారు, రక్షించబడ్డాడని చెప్తాడు, కానీ ఏ మార్పు లేదు. వెళ్తాను ఏ సంఘంలో ఏం బోధిస్తున్నారండి వీళ్ళకి అంటారు. తర్వాత దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ వీళ్ళు మార్పు రాలేదు. ఎంతమందికి చెడ్డ పేరు అని అంటే, నువ్వు రక్షించబడిన తర్వాత జాగ్రత్తగా లేని సందర్భంలో కొన్నిసార్లు నీకు అపకీర్తి తెచ్చుకుంటావు. 2, నువ్వు వెళ్తున్న సంఘానికి అపకీర్తి తెస్తావు. 3, నిన్ను అంత ఇష్టపడి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి రప్పించడానికి, నిత్య జీవానికి వారసులుగా చేయడానికి రక్తం కాచి మనల్ని కొన్నడే మన యేసయ్య కూడా మనం ఏం తీసుకొస్తాం, అపకీర్తి తెచ్చే వారంగా ఉంటాం, సాక్ష్యాన్ని కోల్పోతాం. కనుక